సాన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆనియన్ పకోడీ చేసుకోబోతున్నాము. దానికి తగినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్, అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, తర్వాత తగినంత కారం, వాము అండ్ స్మాష్ చేసినటువంటి ధనియాలు, అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేత్తోనే కలుపుకోవాలండి, అప్పుడే బాగా కలుస్తాయి. మాకు ఇక్కడ వర్షం పడుతుంది, అందుకే చల్లగా ఉంది. అందుకని మా వారు వేడివేడిగా పకోడీ అడిగారు. శనగపిండి వేసుకొని ఇదంతా కలిపేలాగా కలుపుకోవాలి. అవసరమైనంత వరకు వాటర్ వేసుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే బాగోదు, పకోడీ కరెక్ట్గా రాదు. పిండి అంతా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి పెట్టుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఇలా పకోడీ అనేది వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వేడి ఆనియన్ పకోడీ రెడీ.